ఒక మెకానిక్ పర్ఫెక్ట్ గా ఒక ఇంజన్ ని బాగా చేస్తే అది హైదరాబాద్ రోడ్ల మీద సర్ర అని దూసుకపోతుంటే ఏ రేంజ్ లో సౌండ్ వస్తుందో పక్కన ఉండేటోడు తిట్టుకుంటాడు చూసిన బైక్ తోలే కుర్రాళ్ళు బైక్ తోలుతుంటే అది ఎంత సౌండ్ వస్తుంటే మనం తిట్టుకుంటూ చూసినా ఆ సౌండ్ రావడానికి ఒక మెకానిక్ కారణం అనమాట. అంత సౌండ్ వచ్చేలా చేస్తాడు. అవసరమైతే ఆ సౌండ్ ఇరిటేషన్ చేస్తాడు మనకి. ఆ ఇరిటేషన్ ఏముంటది కాక మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగా హోప్స్ రాదు, జస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే వైవే హర్ష ఉన్నాడు కాబట్టి. సో ఫస్ట్ హాఫ్ కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటూ వెళ్ళారనుకో సెకండ్ హాఫ్ లో రచ్చ అనమాట. మెకానిక్ చేసే రచ్చ ఎంత బాగుంటుంది అంటే మనం బండ్లు చూసి కార్లు చూస్తే ఎగిరేసి జంపింగ్ చేసుకుంటూ పోతుంటే మన స్పీడ్ బ్రేకర్లు వచ్చిన, హైవేలు వచ్చిన, రింగ్ రోడ్లు వచ్చిన, కట్టింగ్లు వచ్చిన, సర్కిల్స్ వచ్చిన సెకండ్ హాఫ్ బాగా ఉన్నది. ఫస్ట్ హాఫ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, నవ్వుకుంటాం అనమాట, అంతే సంగతులు. సెకండ్ హాఫ్ వరకు ఓపిక, ఫస్ట్ హాఫ్ ఓపికతో చూసినట్టే సెకండ్ హాఫ్ లో వచ్చే థ్రిల్స్, ఎంటర్టైన్మెంట్స్, మన బీజిఎం కానీ వచ్చే ఏమంటే మలుపులు అంటాం, మలుపులు అయితే టిస్టు మస్తు అనిపించేస్తుంది నిజంగా. హైదరాబాద్ రోడ్ల మీద బైకులు తిరిగే సౌండ్ కానీ, కార్లు తిరిగే సౌండ్ కానీ మెకానిక్ గా వచ్చిన రాకి చూపించేస్తాడు. ఇద్దరు హీరోయిన్లు ఎవరికి వారే భయ్యా. ఆ మోసం చేసే హీరోయిన్ అంటే అమ్మ కనపడాలి కానీ సినిమాలో ఉన్నది కదా, ఏది మన జెంటిల్మెన్ కదా, బిజినెస్ మనిషి కత్తి ఉంటే పీక కోస్తాను నాదర ఒక డైలాగ్ చెప్తాడుగా, అంత కోపం వచ్చింది నాకైతే.